హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 4th క్లాస్ తెలుగులో 3rd లెసన్ వరకు చూసాం. ఈ వీడియోలో 4th లెసన్ నుంచి చూద్దాం. 4th లెసన్ దేశమును ప్రేమించుమన్నా. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. ఓకే, ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. లెసన్లోకి వెళ్దాం. ఉద్దేశం: దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాన్ని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్, దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్, పాడి పంటలు పొంగిపొర్లే, దారిలోనూ పాటుపడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్, జల్దుకొని కలలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపవోయ్. దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని ఏదైనాను ఒక మేలు కూర్చిజనులకు చూపవోయ్, సొంత లాభం కొంతమానుకు పొరుగువానికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలుగవలనోయ్. ఈ గేయం రాసింది ఎవరు? గురజాడ అప్పారావు. నెక్స్ట్, గ్రామర్ పార్ట్ యుద్ధం. భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలు పరిశీలించండి. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలను గుర్తించండి. ఇక్కడ ఉన్న నామవాచక పదాలకి ఇందులో ఏ సర్వనామ పదాలు వస్తాయో జతపరచమని చెప్తున్నాను. చూద్దాం. గోపాల్. గోపాల్ అంటే ఏమొస్తుంది? అవి, అది, వారు, ఆమె, అతడు. అతడు గోపాల్. సుల్తానా, అమ్మాయి పేరులాగుంది కదా, ఆమె. కాకి, అది. నక్క, కుక్క, తాబేలు, అవి. రహీం, రవి, రహీం, సునీల్, వారు. ఓకే, కింది పట్టికలోని పదాలు చదవండి, ఖాళీల్లో సరిపోయే చోట రాయండి. సుమిత్ర వంట బాగా చేస్తుంది. సుమిత్రకి ఇక్కడ ఏమొస్తుంది? ఇంకా సర్వనామం ఆమె. ఇక్కడ ఉంది కదా, ఆమె. పోతన భాగవతం రాశాడు. పోతనకి సర్వనామం ఏమొస్తుంది? అతడు రావచ్చు, ఆయన రావచ్చు. ఓకే. సింహం గర్జిస్తుంది. సింహంకి ఏమొస్తుంది? అది. ఓకే. నెక్స్ట్, ప్రాజెక్ట్ పని. మన దేశం గొప్పతనాన్ని తెలిపే ఏవైనా పాటలు, గేయాలు, కవితలు సేకరించి వాటిని చార్టు మీద రాసి ప్రదర్శించండి, చదివి వినిపించండి. సూక్తి. నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి. ఇది చెప్పింది ఎవరు? మున్షి ప్రేమ్చంద్. ఓకే. నెక్స్ట్, కళారత్నాలు అనే చదువు ఆనందించు పాఠం. ఈ చదువు ఆనందించు పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి కళలు, కళాకారులు. ఏంటి ఇతివృత్తం? కళలు, కళాకారులు. ప్రక్రియ పాఠం ఏ రూపంలో కనిపిస్తుంది? గేయం. ఓకే, లెసన్ చూద్దాం. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభాకీర్తులకు, రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమునకు ఆంధ్ర నాట్యముగా కూర్చినాడు, కథనోత్సవముల కాకతీయులకేలి పేరినీ నాట్యముగా చూపినాడు, అతడు మన నటరాజ రామకృష్ణ, తనివి తీరని దతని నాట్య తృష్ణ. పేరినీ నాట్యాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? నటరాజ రామకృష్ణ. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇందులోంచి. పల్లె బొమ్మకు ప్రాపు కాపు రాజయ్య, పల్లె బొమ్మకి పలువన్నియల జూపు కాపు రాజయ్య, తెలంగాణ పల్లె ప్రజల అందాలు, కట్టుబొట్టు మేని రంగు చందాలు, కుంచెతో కుదురుగా కూర్చిన మీటి, చిత్రకళలో లేరు అతనికెవరు సాటి. తెలంగాణ ప్రజల కట్టుబొట్టుని తన చిత్రాలలో చూపిన వ్యక్తి ఎవరు?
కాపు రాజయ్య. ఓకే, నెక్స్ట్ పోతన్న బొమ్మకి పోసిండు ప్రాణము, రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము, అబ్బురముక అడవి అందాలు చిత్రించి చిత్రకళకే కొత్త అందాలు తెచ్చిండు అతడు కొండపల్లి శేషగిరిరావు, సప్తవర్ణముల చిత్రాల ప్రోవు. పోతన్న బొమ్మని, రుద్రమ్మ బొమ్మల్ని, ఇలాంటి బొమ్మల్ని వేసింది ఎవరు అని అడుగుతారు. కొండపల్లి శేషగిరిరావు. ఓకే, నెక్స్ట్ ఉగ్గుపాలతోటి ఒగ్గు కథ నేర్చిండు, ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు, మిద్దె రాములు దేశ దేశాలు చుట్టిండు, జానపదము కీర్తి జగమంత చాటిండు. ఒగ్గు కథకి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు తెచ్చింది ఎవరు? మిద్దె రాములు. ఓకే, నెక్స్ట్ లెసన్ చూద్దాం. చిన్నారి కళ. ఈ చిన్నారి కళ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? పర్యావరణ పరిరక్షణ. ప్రక్రియ వచ్చేసి కథనం. ఓకే, ప్రక్రియ కథనం. స్టోరీ చూద్దాం. ఉద్దేశం: ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైతున్నది, దాంతో మనం కష్టపడుతున్నాం, మిగిలిన జీవులు గోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకి ఎట్లా నష్టం కలిగిస్తున్నదో దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. స్టోరీలో ప్రజ్ఞ అనే చిన్న పాప ఉంటుంది. తను ఇల్లు చదువుతూ, తన పుస్తకాలు చదువుతూ ఉండగా తన దగ్గర ఉన్న కాగితపు సంచులని చెత్తలో పారేస్తూ ఉంటుంది. అవి ఓల్డ్ అన్నట్టు. పాడేసిన తర్వాత తను రాత్రికి నిద్రపోయిన తర్వాత తన కళలోకి ఆ కాగితపు సంచులు వచ్చి మమ్మల్ని ఎందుకు పడేసావు అని చెప్పేసి చిన్న ఆ కళని స్టోరీ రూపంలో ఇస్తారన్నమాట. ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు, కాగితపు సంచులే వాడాలి అని చెప్పేసి ఈ స్టోరీ యొక్క సారాంశం. నార్మల్గా చూసుకోండి ఒకసారి. ఓకే, లెసన్లోని గ్రామర్ పాయింట్స్ చూద్దాం. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలు గమనించండి. తాత గుడికి వెళ్ళాడు, నాన్న పొలం నుండి వచ్చాడు, రాధ పుస్తకం చదువుతున్నది, పిల్లలు ఆటలు ఆడుతున్నారు. ఈ వెళ్ళాడు, వచ్చాడు, చదువుతున్నది, ఆటలు ఆడుతున్నారు అనే వాటి కింద లైన్ ఉంది కదా, చూద్దాం ఏం చెప్తున్నారు. గీత గీసిన పదాలు తాత, నాన్న, రాధ, పిల్లలు చేసిన పనిని తెలియజేస్తున్నాయి. దేనిని తెలియజేస్తున్నాయంటే పనిని, వాళ్ళు చేసిన పనిని. ఇలా పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఇలాంటి క్రియాపదాలు పాఠంలో గుర్తించి రాయండి. ఇది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఓకే, కింది వాక్యాలు చదవండి. వీటిలో దేని కింద ఉన్నాయి ఒకసారి చూద్దాం వాక్యాలు. పాలపిట్ట అందంగా ఉన్నది, నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నా, వేపకాయ చేదుగా ఉంటుంది, మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి, రేష్మ చక్కగా పాడుతున్నది, రహీం, యూసుఫ్లు ఇష్టంగా బడికి పోతారు. పై వాక్యాల్లో అందంగా, ఎర్రని, చేదుగా, మంచి అనేవి గుణాన్ని తెలిపే పదాలు. వీటిని గుణాలను, ఇట్లా గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు. ఏమంటారంట? గుణాలను తెలిపే పదాలని విశేషణాలు అంటారు. కింది వాక్యాలు చదవండి, విశేషణ పదాల కింద గీత గీయండి. ఓకే, ఏనుగు పెద్ద జంతువు. దీంట్లో విశేషం ఏమైతుంది? పెద్ద జంతువు అంటే పెద్ద అనేది విశేషం అవుతుంది. విశేషణం: నిఖిల్ పొడవుగా ఉన్నాడు. ఇందులో పొడవుగా, ఈ పొడవుగా అనేది నిఖిల్ గురించి చెప్తుంది కదా. సో ఇది నిఖిల్ గుణం, నిఖిల్ యొక్క గుణం ఎట్లున్నాడు? పొడవుగా ఉన్నాడు. సో ఇది విశేషణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చిలుక అందమైన పక్షి. చిలుక ఎట్లాంటి పక్షి అంట? అందమైన. దాని గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అందమైన. కాటుక నల్లగా ఉంటుంది, నల్లగా. అత్తరు వాసన మంచిగా ఉంటుంది. అత్తరు వాసన అన్నట్టు ఎట్లుంటది? మంచిగా. అంటే అత్తరు వాసన యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. సో ఇవి విశేషణాలు. ఓకే,
నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. వార్తాపత్రికలు వాడేసిన చాట్లను ఉపయోగించి రకరకాల కాగితపు సంచులు కవర్లు తయారు చేసి ప్రదర్శించండి. నెక్స్ట్ కళలు కనడం సహజం, ఆ కళలను సాకారం చేసుకోవడం ముఖ్యం. నెక్స్ట్ లెసన్ సుమతి శతకం. సుమతి శతకం అనే లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ వచ్చేసి పద్యాలు. ఓకే, సుమతి శతకంలోని పద్యాలు ఉంటాయి ఈ లెసన్లో. ఉద్దేశం విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి. దీనిని రాసింది బద్దెన. ఎవరు సుమతి శతకాన్ని రాసింది? బద్దెన. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే, ఈ పద్యాలు కంపల్సరీ చూసుకోవాలండి. మనకి తెలుగులో పద్యాలు ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఎక్కువ శాతం వీటి నుండే వస్తాయి అవి. ఫస్ట్ పద్యం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమిన్నగ సేయువాడు నేర్పరి సుమతి. భావం ఆ తాత్పర్యం. సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పతనం. ఓకే, చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనట్లు పామరులను తగను, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. నెక్స్ట్ తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమి స్వర్గంబు తన దుఃఖమి నరకమండ్రు తథ్యము సుమతి. సుమతి తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము, సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే నరకము. నెక్స్ట్ పద్యం. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా జరుగు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావం సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. నెక్స్ట్ వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగ వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెంపో నీతిపరుడు మహిళో సుమతి. భావం సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. నెక్స్ట్ బలవంతుడు నాకేమని పలుబురతో నిగ్రహించి పలుకుట మేల బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. సుమతి నేను బలవంతుడిని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని ఎక్కువ మందిని తీసి పారవేసి మాట్లాడడం మంచిది కాదు. ఎంతో బలం కల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నది కదా. నెక్స్ట్ కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. భావం సుమతి స్నేహం ప్రేమ బాగుగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పేమీ కనిపించవు, కానీ ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటివారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ లావుగన గలవాని కంటెను భావింపగ నీతి పరుండు బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. భావం సుమతి శారీరక బలం కలవాని కంటే నీతి తెలిసినవాడు చాలా బలవంతుడు. పర్వతమంతా శారీరక బలం గల ఏనుగును తెలివైన మావటివాడు ఎక్కుతున్నాడు కదా. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్. పదజాలం కింద గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు రాయండి. భూమీషులు. భూమీషులు అంటే భూమికి అధిపతులు, రాజులు.
భూమికి అధిపతులు రాజులు. కళ్ళలు, కళ్ళ అంటే అబద్ధం. నెక్స్ట్ నిక్కము, నిక్కము అంటే నిజము. నెక్స్ట్ తథ్యము, తథ్యము అన్నా కూడా నిజమే. హేమం, హేమం అంటే బంగారం. ఓకే, నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో. గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారని తెలుసుకున్నారు కదా. అవును, ఇంతకు ముందు లెసన్లో విశేషణం గురించి తెలుసుకున్నాం కదా. కింది వాక్యాలు చదవండి, విశేషణ పదాలు గుర్తించి రాయండి. ఓకే, కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. ఎట్లా అంట? వేగంగా. గుణాన్ని తెలిపేది కదా, బౌలింగ్ చేస్తాడు. ఎట్లా చేస్తాడు? వేగంగా చేస్తాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? వేగంగా. వేగంగా. రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది. ఆన్సర్ ఏమవుతుంది? పెద్దగా. ఎట్లుందంట చెరువు? పెద్దగా. మంజీరా నదిలోని నీళ్లు తీయగా ఉంటవి. నీళ్ళు ఎట్లా ఉంటున్నాయంట? తీయగా ఉంటాయి. ఆన్సర్ తీయగా. భువనగిరి కోట విశాలంగా ఉన్నది. భువనగిరి కోట ఎట్లుందంట? విశాలంగా ఉంది. ఆన్సర్ విశాలంగా. రామాపురం బడిలో అందమైన తోట ఉన్నది. తోట ఎట్లుందంట? అందంగా. గుణాన్ని తెలిపేది కదా, సో అందమైన. ఓకే, నెక్స్ట్ కింది వాక్యాల్లోని ఖాళీలలోని సరైన విశేషణ పదాలు రాయండి. రామయ్యకి డాష్ పూల తోట ఉన్నది. సంతోషంగానా, ఘనంగానా, పెద్దనా, ఎర్రనియా, పొడవైననా? పెద్ద పూల తోట ఉన్నది. ఓకే, పిల్లలు ఆ తోటకు వెళ్ళి డాష్ గులాబీ పూలు కోసారు. ఎర్రని గులాబీ పూలు కోశారు. సూది దారం తెచ్చి డాష్ మాలలు కట్టారు. పొడవైన మాలలు కట్టారు. బొమ్మల పెళ్లిని డాష్ చేశారు. ఘనంగా చేశారు. డాష్ పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళారు. ఇంకా మిగిలిందేంటి? సంతోషంగా పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. నీతిని బోధించే పద్యాలు సేకరించి రాయండి, తరగతి గదిలో పాడండి. సూక్తి. నీతి మాటలు వినడం ఎంతో ముఖ్యం, వాటి ఆచరణ అంతకంటే ముఖ్యం. ఓకే, ఈ వీడియోలో 6th లెసన్ వరకు కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ నుండి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.